Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బీజేపీ ఏమైనా మీ వెనకుని నడిపిస్తుందంటారా? బీజేపీ పార్టీ ఎవరి వెనక ఉండి ఎప్పుడు నడిపించదు. నాకు తెలిసిన బీజేపీ నాకు అర్థమైనది. అది ఎవరి వెనక ఉండి ఎవరిని నడిపించదు. నాన్న దాని సిద్ధాంతాలు దానికి ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు దానిలో ఐక్యం అవ్వచ్చు, దానిలో కలిసి వెళ్ళి దాంతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళకేం వేరే పని లేదా? వాళ్ళకేమో తక్కువ పనులు ఉన్నాయా? బాధ్యతలు నేషనల్ లెవెల్లో వాళ్ళకే ఏమంటారు తలమునకల పనులు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు ఒక్కొక్క వ్యక్తి తీసుకొని వ్యక్తి వెనక పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళినందుకు ఒకరికి వాళ్ళ బాధ్యత అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెనక చదువు పడినంత మాత్రం పిల్లలకి చదవాలనే బాధ్యత వస్తుంది అనుకుంటున్నారు. అలా రాదు. ఎప్పుడు వ్యక్తులలో ఉండాలి. ఇప్పుడు మోదీ గారి వెనక ఎవరు పడుతున్నారు? అయిపోయి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా వెనక మీ ఉద్దేశంలో పార్టీ వెనకబడుతుందా అని అడుగుతున్నారు. మోదీ వెనక ఎవరు పడాలి? ఏ పార్టీ మోదీ వెనక పడాలి? మోదీ కన్నా పెద్ద ఎవరు మోదీ వెనక పడాలి? వ్యక్తిలో ఉండాలి అది. నేను అలాంటి వ్యక్తులకి నేను ఈ ధర్మబద్ధంగా ఈ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను, ప్రజలకు మంచి జరగాలనుకుంటున్నాను. ప్రజల ధనం రాజకీయాల్లోకి రావటం కూడా చాలా ముఖ్యమైన. రేపు 2024లో ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా మాధవి గారు? అవకాశం అమ్మవారు ఇస్తే కనుక ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ మీద చెప్పటం ఈ విషయం. अगर मौका मिला तो पीछे हटने की तो बात नहीं है. హిందీలో చెప్పారంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి అర్థం కావాలి కదా. వేరే పార్టీ వాళ్ళకి హిందీ రాదా ఏంటి? వేరే పార్టీ వాళ్ళు నేషనల్ లెవెల్లో లేరా? భలే చెప్తారు. హిందీలో ఎందుకు చెప్తున్నాను అని అంటే అవకాశం కనుక వస్తే ఓల్డ్ సిటీలోనే వెళ్ళి నిలబడతాను. వేరే మనకెందుకయ్యా, ఏం చెయ్యాలి? ఓల్డ్ సిటీలో వేస్తే గెలుస్తారా మీరు ఎంపీగా? స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, రిజల్ట్తో నీకు ప్రసక్తి లేదు, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. గెలుపు ఓటములు దైవాధీనమయ్యా. ఐ నెవర్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది రిజల్ట్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అవుతోంది, వ్యూవర్స్ కోసం చేస్తానా? వ్యూవర్స్ ఇంత తిరుగుతారా అని చేస్తానా? చెయ్యను నేను. మీరు అడిగిన ప్రశ్నకి ధర్మబద్ధమైన జవాబు నేను ఇవ్వగలిగితే ఇస్తానప్ప, ఇవ్వకపోతే ఇవ్వలేను ఆయన. ఎలక్షన్స్ అయినా అంతే. పొద్దున నేను ఎన్నుకోబడితే ఆ పార్టీతో అకుంఠిత దీక్షతో ఎలాగైతే చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువే చేస్తాను, కానీ ఇంతకన్నా తగ్గను. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది కంటెస్ట్ చేసినప్పుడు డబ్బు పెట్టగలడా లేడా అనేది చాలా ఇంపార్టెంట్ హైకమాండ్కి. సో మీ దగ్గర పెట్టే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, లాంగ్వేజ్ మీద పట్టు ఉంది, పార్లమెంట్లో మీలాంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ది అనే ఒక ఉద్దేశము ఉంది ప్రజలకి. సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు నేను డబ్బులు పెట్టను. అండ్ నేను ఒకవేళ బీజేపీ అదృష్టంగా వాళ్లే కనుక ఎంచుకోవడం జరిగితే నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళెవ్వరూ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టాలని చూసే వ్యక్తులు కాదు నాన్న. వాళ్ళ గురించి బహుశా తెలియకపోతే ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు డబ్బులు తినరు, డబ్బులు పెట్టాలని ఆశించరు. వాళ్ళు ఒకటే అంటారు, నిజమైన నాయకుడికి డబ్బులు పెట్టాల్సిన అవసరం రాదంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఎవరికి ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు. వాళ్ళ వర్కింగ్ పాలసీ ప్రిన్సిపల్ ఇది. నువ్వు ఎందుకు పెడుతున్నావు డబ్బు? నువ్వు పని కదా చెయ్యాలి. ఇన్ని రోజులు నువ్వు పని చేయకుండా ఎక్కడో మూలకు కూర్చొని ఈరోజు నువ్వు డబ్బు పెట్టి ఓట్లు కొంటానంటే ఎందుకు వేస్తారు నీకు ఓట్లు అనే సిద్ధాంతం కల్లా వాళ్ళు. మీరు మోదీ గారి కాశీ చూడండి, ఆయన పనిచేస్తూనే ఉంటాడు ఆయన కాన్స్టిట్యున్సీలో. దేశానికి ఎలాగో చేస్తున్నాడు ఆయన. అది ఆయనకు కావాలి. ఆయన వదిలి వచ్చిన చీఫ్ మినిస్టర్ రాష్ట్రం గుజరాత్ చూడండి, అద్భుతంగా తయారు చేసుకున్నాడు ఆయన. అది ఆయన పద్ధతి. అలా ఆయన సౌత్ ఇండియా ఎందుకు కొంచెం తక్కువ చూపు చూస్తారు బీజేపీ వాళ్ళు? తక్కువ చూపు ఏం చూడలేదు ఆయన. గుజరాత్ అన్నారు, ఓకే, గుజరాత్ తరహా రాష్ట్రం అంటే మన దగ్గర ఎక్కడుందని చెప్పొచ్చు. నాకు అర్థమయ్యి నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు. నేను నా అనాలిసిస్ ఇది. బహుశా మోదీ గారికి ఫస్ట్ ఏంటి అని అంటే వన్ ఈజ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎంత లేదని ఉంటుంది కదా, మనం అది ఒప్పుకోవాల్సింది. రెండవది వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఇండియా వైపు ఇక్కడ ఉన్న వాటిల్ని అర్థం చేసుకోవడంలో, అది ఆ పల్స్, ఆ సైకాలజీ అది పట్టుకోవడంలో వాళ్ళకి కాస్త టైం పట్టింది ఒకటి. ఎందుకు ఇప్పుడు చూడండి, మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఎలాంటి నిర్ణయాలు!
దేశం అంతా నోరు తెరిచేలా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంత నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంటే వ్యక్తి అపర నిస్వార్థుడు ఆయన. కానీ ఇటు పక్కన అర్థం చేసుకోవడానికి ఆయన కాస్త టైం పట్టింది. ఇప్పుడు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరైతే బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నా.